మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో మన మేడ్చల్ పోలీసు ఇమీడియట్గా నైట్ అంతా వర్కౌట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 5 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వివరాలకు పోతే డిసీజ్డ్ ఎవరైతే మృతుడున్నాడో గుగ్లోతు ఉమేష్, ఇతను 24 years, మ్యారీడు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇతని మీద గతంలో డిసీజన్ మీద కూడా దాదాపు 14 కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో. అంటే ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు, రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ తాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని, తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, చెల్లెని, భార్యని ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడము, వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయినారు. వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సొంత తమ్ముడు గుగ్లోతు రాకేష్, ఇతని యొక్క ప్రవర్తన చూసి ఇసికి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కజిన్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్, ఇలా అందరు కూడా వాళ్ళ రిలేటివ్సే. గుగ్లోతు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు, గుగ్లోతు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు. మిగతా బూక్యా నవీను, బూక్యా సురేష్, బూక్యా నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్. వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలని ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము, వచ్చేటప్పుడే 2 కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు అతను పారిపోయే ప్రయత్నంలో రోడ్డు మీదకి రావడం జరిగింది. మీరందరూ కూడా నిన్న టీవీలలో మన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తప్పించుకునే ప్రయత్నంలో బయటికి రావడం, వాళ్ళు చేజ్ చేయడము ఇవన్నీ జరిగినాయి. చేజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడం, అప్పటికే ఇంజూర్డ్ పర్సన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బ్రాడ్ డెడ్ కావడము జరిగింది. ఆ తర్వాత సీసీ ఫుటేజెస్, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని పర్సన్ని ఐడెంటిఫై చేసి ఈ 5 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయము. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ సఫిషియెంట్ ఎవిడెన్స్ తోటి శిక్ష పడే విధంగా చేస్తాం. అయితే పబ్లిక్ కూడా మా అప్పీల్ ఏంటంటే, ఎవరైనా సరే ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, డ్రంకన్ స్టేట్లో కావచ్చు, రకరకాల న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు మనకి డయల్ 100 కాల్స్ ఉన్నాయి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్ఫామ్ చేస్తే తప్పకుండా వీటి మీద కూడా కౌన్సిలింగ్ చేయడం, ఇట్లా మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో మా ఏసీపీ శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిఐ సుధీర్, ఎస్ఐస్ మన్మధరావు, అశోక్, అనిత అండ్ ఎంటైర్ స్టాఫ్, మేడ్చల్ స్టాఫ్ అందరూ కూడా వితిన్ 12 hours ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి 2-3 ఇన్సిడెంట్లు అయినా కూడా వితిన్ 24 hours, 48 hours డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేడ్చల్ పోలీసు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు, టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు, సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సిపి సార్ కూడా వీళ్ళ రివార్డ్స్ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.